2026వ సంవత్సరం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఇది మన కలల సంవత్సరం కావచ్చు, లేదా మన కష్టాల ప్రారంభం కావచ్చు. ఎందుకంటే 2026లో డబ్బు సంపాదించే వాళ్ళు కాదు, డబ్బును అర్థం చేసుకున్న వాళ్ళే బ్రతుకుతారు. 2026లో ఉద్యోగం ఉన్నా గ్యారంటీ లేదు, వ్యాపారం ఉన్నా సేఫ్ కాదు. ఏఐ, ఆటోమేషన్, ఆన్లైన్ సిస్టమ్స్ ఒక్కొక్కరిని కాకుండా మొత్తం రంగాలనే మార్చేస్తున్నాయి. కష్టపడితే సరిపోదు, స్మార్ట్గా ఆలోచించాలి. 2026లో డబ్బు నియమం ఒక్కటే. ఒక్క ఆదాయం కాదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ సంపాదించుకోవాలి. ఎందుకంటే ఒకే ఒక్క పని, ఇవి 2026లో రిస్క్. సైడ్ ఇన్కమ్ ఉన్నవాడే మనశ్శాంతితో జీవిస్తాడు. 2026లో డబ్బు కాదు, స్కిల్ అసలు కరెన్సీ. డిగ్రీతో పాటు డిమాండ్ ఉన్న స్కిల్ నేర్చుకోవాలి. మొబైల్ ఉంటే చాలు, వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ టూల్స్ ఉపయోగించడం. ఈ స్కిల్స్ నేర్చుకున్న వాడికి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. 2026లో ఖర్చు చేయడం స్టైల్ కాదు, సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, అదే రియల్ స్టేటస్. చిన్నగా దాచిన, నియమంగా ఇన్వెస్ట్ చేసిన వాడే రేపటి ఫ్రీడమ్ పొందుతాడు. డబ్బు కోసం పరిగెత్తేవాడు కాదు, డబ్బే మన కోసం పని చేసేలా చేసేవాడే అసలు విజేత. 2026లో ప్రశ్న ఇదే: నువ్వు డబ్బు కోసం పని చేస్తున్నావా, లేదా డబ్బే నీ కోసం పని చేస్తున్నదా? ఇప్పుడే నిర్ణయం తీసుకో, ఎందుకంటే భవిష్యత్తు ఆలోచించే వాళ్ళకే చెందుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మనీ, లైఫ్ మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.